చూడు, నువ్వు నీ ఆఫీస్లో జరిగే విషయాల గురించి నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? నేను ఒక ట్రిప్లో ఉన్నాను. అన్నా ఫ్రైడే ప్రెజెంటేషన్ అన్నా, మీరు లేకుండా నేను ఎలా ఒంటరిగా చేయగలను? అదేం సమస్య కాదు. నేను అన్ని విషయాలు అనంత్తో మాట్లాడి సెట్ చేశాను. నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే చాలు. నువ్వు జస్ట్ వాడితో కొంచెం సపోర్ట్గా నిల్చుంటే చాలు. అంత త్వరగా ఫినిష్ అవుతున్నా? అయినా అన్నయ్య ఒక వారం లీవ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను, కాశ్మీర్కి. ఏంటి కాశ్మీరా? దీన్నే మీరు చిన్న ట్రిప్ అన్నారా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? నేను నీతో చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు. సరే. అవును, ఎంతమంది వెళ్తున్నారు? నేను, నా ఫ్రెండ్, ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుంది. మరైతే అమ్మోకలేదా? నేను ఇప్పుడు అమ్మ ఒక్కతో ఉండట్లేదు. తనని అక్కడికి తీసుకెళ్తే అనవసరంగా జలుబు చేసి సమస్య అవుతుంది. మనిషికి పిచ్చి పడుతుంది అనవసరంగా ఎందుకు మాట్లాడుతాం. అయితే ఒంటరిగా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేశారు. రేయ్, నేను ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తానన్నందుకారా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? రేపు ఎలాగో ఆఫీస్లో బిజీగానే ఉంటాను కదా. ఇక్కడ కూడా నాకు కొందరితోటి ప్రశాంతత కావాలి కదా. పని అయిపోయిందిలే. అదెవరు? హలో అన్నయ్య, వినిపిస్తుందా? హలో. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ వస్తుంది చూడు. కాశ్మీర్ కదా, లైక్ అండ్ షేర్ చెయ్యి. అన్నట్టు నేను కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది. కాశ్మీర్ అంటే స్వెటర్స్ అవి ఉండాలి కదా. వెళ్ళండి. ఓకేరా, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. మీరేం భయపడకండి. దారిలో వెళ్ళినప్పుడు కుక్క అడ్డొచ్చింది. లోపలికి రావచ్చా? కుక్క నువ్వు ఎవరినన్నావురా? చెత్త నా కొడక. అబ్బా, జాగ్రత్త రా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? చిన్న ట్రిప్ కాశ్మీర్ వరకు వెళ్తున్నాము. సరిపోయింది. డాక్టర్ 2 వారాలకి రెస్ట్ తీసుకోమన్నారు. ఓ, మరి ఇంకేం సమస్య లేదు కదా? సరే, ఓకే. మరి వెళ్ళొస్తానమ్మా. చెత్త యాదవా. ఉన్నదాన్ని వదిలేసి లేని దానికి ఎగురితే ఇలాగే అవుతుందంటారు. అబ్బబ్బబ్బా, ఎన్ని డైలాగ్స్. కాశ్మీర్లో ఇప్పుడు స్కేటింగ్ చేస్తే జాలీగా ఉంటుంది కదా. చాలా కష్టంగా ఉందా? పర్వాలేదు, బాగా రెస్ట్ తీసుకో. ఇక్కడి నుంచే నువ్వు ఇన్స్టాలో స్టోరీస్ వేయొచ్చు. నాకు ట్రిప్కి వెళ్ళలేదని బాధ కాదు. 2 వారాలు నీ మొహం చూస్తూ కూర్చోవాలి కదా, అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అంత కష్టపడేంత ఇక్కడ ఉండవసరం లేదు. కావాలంటే నువ్వు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. దీన్నిచ్చుకొని నెత్తి మీద కొట్టాలి. దేవుడు ఇలా శిక్షించాడేంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఏ సమస్య లేదుగా? మేము ఎప్పుడే ఢిల్లీకి వచ్చాం. ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉందిరా. నువ్వేం బాధపడకు. తప్పకుండా నెక్స్ట్ టైం మనం వెళ్దాం. యాక్చువల్గా నువ్వు రాకపోవడమే మంచిదిరా. ఇప్పుడు మా ఇద్దరికి ప్రైవసీ ఉంది. ఇంకా అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగింది. నువ్వు నీ ఈగోని పక్కన పెట్టి తనతో మాట్లాడు, ఓకే? ఎందుకంటే నీకంటూ ఇప్పుడు ఎవరూ లేరు. తను ఒక్కదే ఉంది, చూసుకో. ఇదిగో కాఫీ. నా మీద ఉన్న కోపంతో కాఫీ తాగడం మానేకు. నా కోసం నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయక్కర్లేదు. నాకెవరి సాయం అక్కర్లేదు. నన్ను చూసుకోవడం నాకు తెలుసు. నీకు చేశానని ఎవరు చెప్పారు? ఇంట్లో నాకు కొంచెం పనుంది, అందుకే ఇలా చేశాను. తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలా? నేను హెల్ప్ చేయాలా? అదేం అక్కర్లేదు, నేను చూసుకుంటాను. నాకెవరి సాయం అక్కర్లేదు. ఎలాగో పో. అయ్యో, నేను అప్పుడే నీకు హెల్ప్ చేస్తానన్నాను కదా. ఎవరి దగ్గర నీ కోపాన్ని చూపిస్తున్నావు? నీ ఇష్టానికి నువ్వేదైనా చేస్తే 3 వారాల్లో తగ్గవలసింది 3 నెలలైనా తగ్గదు. రా, నేను పట్టుకుంటాను. లేస్రా.
రే, తను ఉండడం మంచిదేరా. ఇంకెవరైనా అయి ఉంటే నన్ను వదిలి వెళ్ళిపోయేవారు. నాకు తనతో మాట్లాడాలనే ఉంది, కానీ తన క్యారెక్టర్ నీకు తెలుసు కదా. నేనేమన్నా అన్నాను అనుకో, తాండవం చేస్తుంది. రే ఇలా చూడు, నీ సమస్య నీ ఈగోనేరా. ముందు అదంతా విసిరి పక్కన పెట్టు. నీ భార్యతోనే కదా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలో నేనే నీకు నేర్పించాలా? మాట్లాడరా. సరేరా, మళ్ళీ చేస్తా. వాడికి ఎలా ఉందమ్మా? కోపం కాస్తన్నా తగ్గిందా? ఇక్కడ చూడే, వాడు పొగరంతా అంత బేగ తగ్గించడు. ఆయన ఈగోనే నాకు నచ్చలేదే. ఏదైనా సరే నేనే వెళ్ళి తనతో మాట్లాడినాయి. ఎలా మాట్లాడకుండా ఉంటున్నావో అర్థం కావటం లేదు. వాడు మంచం మీదే ఉండడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఒక విషయాన్ని చాలాసార్లు చెప్తేనే వాడు బుర్రలోకి ఎక్కుతుంది. చాలా చాలా చిన్న విషయాలకన్నిటికీ సమస్య చేస్తూ ఉంటాడు. వాడే అర్థం చేసుకొని రాని చూద్దాం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే బాగుంటుందనిపిస్తుంది. సరే, తెస్తాను. ఓకేనా? మ్. మనం కొంచెం బయటికి వెళ్ళేసొద్దామా? ఆ? అంటే చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, మనం కొంచెం బయటికి వెళ్ళొస్తే. మ్, మ్. ఓకే.
అన్నట్టు సారీ. సారీయా? ఏంటి సడన్గా సారీ అంతా చెప్తున్నావు? నాకు తెలుసు తప్పంతా నాదే. నా వల్లే మన లైఫ్ బోరింగ్గా సాగిపోయింది. నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, కనీసం ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా. అందుకనే నన్ను క్షమించరా. నువ్వు ఆ మనో దగ్గర ఏం చెప్పావురా? కొన్ని డిస్టర్బెన్స్ దగ్గర నుంచి బ్రేక్ తీసుకోవాలన్నావు కదా. నన్ను తీసుకెళ్లకుండా నువ్వు సింగిల్గా వెళ్దాం అనుకున్నావు కదా. అందుచేత నేను నిన్ను మన్నించను. ఒసే, నువ్వు లేకుండా నేను ట్రిప్కి వెళ్దాం అనుకున్నాను, ప్లాన్ చేశాను. అందుకు నీకు బాధగా లేదా? చెప్పు. నా పరిస్థితి అంతే. నేను ఎన్నిసార్లు వద్దు వద్దు అని చెప్పినా కానీ నువ్వు జాన్తో పాటు బైక్లో వచ్చేదానివి కదా. అందుకనే నేను అలా అంతా నాతో ఒప్పుకుంటాను. అయితే నువ్వు రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నావా? ఓకే లైట్. జాన్ నా టీమ్మేట్. వాడితో ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. అందులో తప్పేముంది? హే, అలాంటిదేం లేదు. జాన్ క్యారెక్టర్ గురించి కంపెనీలో ఏమేమి మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? అలాంటప్పుడు ఆ వ్యక్తితో నువ్వు బైక్లో వెళ్తాను అంటే మన ఆఫీస్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చూస్తే ఎలా ఉంటుంది నాకు చెప్పు. ఇక చూడు, వాడి క్యారెక్టర్ ఎలా అయినా ఉండని, వాడు నా దగ్గర ఎలా నడుచుకుంటున్నాడు అన్నది కదా నాకు ముఖ్యం. నేను ఎవరి దగ్గర మాట్లాడాలి మాట్లాడకూడదని అది నేనే నిర్ణయించుకుంటాను. అవన్నిటిని నువ్వు కంట్రోల్ చేయడానికి వస్తే అది నాకు నచ్చలేదు. మన రిలేషన్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఒక విషయాన్ని నీకు ముందే చెప్పాను. నన్ను కంట్రోల్ చేయడం మానే. కానీ ఇప్పుడు అదే చేస్తున్నావు. చూడు, నాకు తెలుసు మనం ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా రిలేషన్షిప్లోకి దిగామని. ఇష్టం వచ్చినప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చని నాకు తెలుసు. కానీ నీ విషయానికి సంబంధించి నీ మీద పొసెసివ్గా ఫీల్ అయిన ఆ టైం నుంచి అప్పుడే నాకు బాగా అర్థమైపోయింది. నీకు అలా సింపుల్గా బాయ్ చెప్పి వెళ్ళలేను అని అర్థమైంది. అందుకే సారీరా. జ్యూస్ బాగుందా? బాగుంది, థ్యాంక్ యూ. బాగుందా?